వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం అష్టమి. ఈ అష్టమిని మనం అశోకాష్టమి అని కూడా పిలుస్తాము అండి. ఎందుకంటే శోకాన్ని దూరం చేసి విశేషమైన రోజు. పైగా ఈరోజు ఆరుద్ర నక్షత్రం కూడా. ఆరుద్ర నక్షత్రం రుద్రుని నక్షత్రం. చాలామంది రుద్రుని చూసి భయపడుతూ ఉంటారు. అది ఒక అఘోర రూపం అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. కాళీ రూపం కానీ రుద్ర రూపం కానీ ఎప్పుడూ భయంకరమైన స్వరూపం కాదండి. అవి సాత్విక రూపాలే. ఎవరైతే తప్పు చేస్తారో, తప్పుడు మార్గంలో ఉంటారో వారికి మాత్రమే అవి రుద్ర రూపంగా కనబడుతూ ఉంటాయి. ఇక ఈరోజు మనలోని చెడును దూరం చేయడం కోసం, చెడు ఆలోచనలు దూరం అవ్వడం కోసం, అదేవిధంగా ఎవరైతే మనకి చెడు చేయాలనుకుంటున్నారో వారిని దూరం చేయడం కోసం ఈ నామాన్ని జపించండి. ఓం రుద్రాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం రుద్రాయ నమః. ఇక ఈరోజు మంచి మాట అండి. మనమందరం కూడా మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చేస్తాము, జిమ్కి వెళ్తాము. అలాగే శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మందులు మాత్రలు వేసుకొని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటాము. అదేవిధంగా అందం మీద దృష్టి ఉన్నవారు ముఖం కోసం ఫేస్ ప్యాక్స్ వాడుకొని ముఖాన్ని అందంగా ఉంచుకుంటారు. ఇక జుట్టు మీద మమకారం ఉన్నవారు హెయిర్ని బాగా పార్లర్కి, సెలూన్కి వెళ్ళి మంచిగా అందంగా తయారు చేసుకుంటారు. మరి బాహ్యంగా కనిపించే వీటన్నిటి కోసము అందరూ ఎన్నో కేర్ తీసుకుంటున్నారు, జాగ్రత్తలు తీసుకొని దాన్ని అందంగా కనబడేలా చేసుకుంటున్నారు. మరి అంతరంగికంగా ఉన్న మన మనసును శుభ్రం ఏ విధంగా చేసుకుంటున్నారు, మన మనసును ఏ విధంగా శుద్ధి చేసుకుంటున్నారు, మరి మనసు అందంగా ఉండాలి అంటే అందరూ ఏం చేస్తున్నారు? బాహ్యంగా కనబడే వాటికే ఇంత శ్రద్ధ తీసుకున్నప్పుడు అంతరంగికంగా ఉన్న మన మనస్సు కోసం కూడా శ్రద్ధ తీసుకోవాలి కదండి. సో మన మనసు శుద్ధిగా ఉండాలి అంటే నిత్యము మంత్రపారాయణ, మంత్రపఠనం చేయాలి. మంత్రాలను, శ్లోకాలను వినాలి. అలాగే కృతజ్ఞతగా బతకాలి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. అందంగా, శుభ్రంగా మన మనసు ఉండాలంటే మన మనసులో ఎట్లాంటి కల్మషాలు ఉండకూడదు. అదేవిధంగా సత్యాన్ని మాట్లాడాలి. ఈ రోజుల్లో ఏ విధంగా అయింది అంటే సత్యవాది లోక విరోధి అన్న విధంగా ఉంది ప్రపంచం. సత్యాన్ని మాట్లాడే వారికి ఈ లోకమే శత్రుత్వాన్ని వహిస్తుంది. అయినా కూడా మన కర్మను మనం ఆచరించాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పాడు, నీ కర్మను నువ్వు ఆచరించు భక్తి శ్రద్ధలతో. పాపము పుణ్యము ఎవరి అకౌంట్లో నేను వెయ్యాలో నేను శ్రద్ధగా వేస్తాను. నీ కర్మ నువ్వు ధర్మ మార్గంగా నిర్వర్తించాలి అని చెప్పేసి భగవంతుడు చెప్తాడు. మనం నిత్యము పారాయణ చేయాలి, ధ్యానం చేయాలి, భగవంతుని నమ్మాలి, భగవంతునికి దీపారాధన చేయాలి, ప్రకృతిని ఆస్వాదించాలి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, భగవంతుని సేవించాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారు ఎప్పుడూ కూడా ఆ భగవంతుని సాన్నిధ్యంలో ఉంటారు. ఇక రేపు శ్రీరామనవమి. రేపు అందరము కూడా మనం సీతారాముల కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. ఎవరైతే రేపు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారికి అన్ని వేళలా శ్రీరాముని రక్ష అనేది ఉంటుంది. మనము రామనవమిని మధ్యాహ్నం ఆచరిస్తాము. మిగతా పూజలన్నీ కూడా ఉదయకాలాన్నే ఆచరిస్తాము. కానీ శ్రీరామనవమిలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని మధ్యాహ్నమే ఆచరిస్తాము. దీనికి కారణం ఉంది. శ్రీరాముడు నవమి రోజు జన్మించాడు. పునర్వసు నక్షత్రంలో 4వ పాదంలో కర్కాటక లగ్నంలో కర్కాటక రాశిలో ఆ శ్రీరామచంద్రమూర్తి జన్మించాడు. అదేవిధంగా చంద్రుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వస్తుందో అప్పుడు పునర్వసు నక్షత్రం వస్తుంది. అదేవిధంగా సూర్యుడు, శుక్రుడు, శని ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు మధ్యాహ్న సమయంలో శ్రీరామమూర్తి జననం అనేది జరిగింది. అప్పుడు శ్రీరాముడు జన్మించిన తర్వాత అందరూ సంతోషంగా పెసరపప్పును, పానకాన్ని తీసుకున్నారంట. అదేవిధంగా సీతాదేవిని చూడడానికి శ్రీరామచంద్రుడు జనక మహారాజు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వారు పానకము అలాగే వడపప్పును ఇచ్చారంట. సో అదేవిధంగా మనము ఇప్పుడు నైవేద్యంగా పానకము, వడపప్పును శ్రీరామనవమి రోజు విశేషంగా తీసుకుంటూ ఉంటాము. అందరూ కూడా రేపు శ్రీరామనవమిని విశేషంగా ఆచరించండి. మన పండుగలు, మన సంప్రదాయాల నుంచి ఖచ్చితంగా మనకు ఏదో ఒక సందేశం ఉంటూనే ఉంటుంది. వాటిని ఎప్పుడూ మనము మరవకూడదు. ఇక
ఈరోజు తారాబలం అండి. ఆరుద్ర నక్షత్రం ఈరోజు నిత్య నక్షత్రం. అశ్విని మఖ మూల నక్షత్రం వారికి సాధక తార. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార. కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి క్షేమతార. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి విపత్తార. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సంపద తార. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి జన్మతార. పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి పరమమిత్రతార. పుష్య అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మిత్రతార. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదన తార. ఇక రేపు ఉదయం పూజ అండి. రేపు శుక్రవారం రామనవమి. ఎవరింట్లో అయితే 12 సంవత్సరాల లోపు బాలలు ఉన్నారో వారు నడుముకి ఎర్రదారాన్ని కట్టుకోవాలి. ఆ ఎర్రదారాన్ని ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి పూజించి అర్చించి దాన్ని చేతిలో పట్టుకొని హనుమాన్ చాలీసాను పారాయణ చేసి నడుముకు మొలతాడులాగా కట్టండి. ఇలా చేయడం వలన గండాంతరాలు తొలగిపోతాయి. అదేవిధంగా శ్రీరామనవమి రోజు ఆంజనేయ స్వామిని పూజిస్తే శ్రీరాముడు రక్షగా ఉంటాడని సాక్షాత్తు ఆ శ్రీరామచంద్ర ప్రభువే మాట ఇచ్చారు. ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం. శత్రువులపై విజయం ప్రాప్తించడం కోసం, అలాగే మనపై ఎవరైనా చేస్తున్న చెడు ప్రచారం ఆగిపోవడానికి, ఎవరికైనా మనపైన ఈర్ష్యాద్వేషాలు ఉంటే అవి తొలగిపోవడానికి ఈరోజు సాయంత్రం పరమేశ్వరుడి ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించి పూజించి వీరభద్రాష్టకాన్ని పారాయణ చేయాలి.